పూర్వకాలంలో ఋషులను చూస్తే వాళ్ళ కమండలంలో నీళ్లు తీసుకొని శపిస్తారు. అలా శపించగానే అది జరిగేది. ఇది మనందరం సినిమాలో చూసేవాళ్ళం. అదే మనం కమండలంలో నీళ్లు తీసుకొని మనం శపిస్తే జరుగుతుందా? జరగదు. ఎందుకని? వాళ్ళు మాట్లాడే మాటకు అంత శక్తి ఉండేది. మరి మనకెందుకు అంత శక్తి లేదు? ఎందుకు లేదంటే దానికి 4 రకాల కారణాలు ఉన్నాయి. ఏదైనా మనం మాట్లాడాలి అంటే ఫస్ట్ నీ మనసులో నీ ఆలోచన పాజిటివ్ గా ఉండాలి. తర్వాత నీ వాక్కులో శుద్ధి ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. ఎప్పుడైతే నీ వాక్కులో ప్యూరిటీ ఉంటుందో ఆ వాక్కుకు శక్తి వస్తుంది. ఎప్పుడైతే ఆ వాక్కుకు శక్తి వస్తుందో ఆ వాక్కు సిద్ధించబడుతుంది. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత నా జీవితంలో నేను నా వాక్కుని ఎంతో సరి చేసుకున్నాను. నా వాక్కుని నేను సరి చేసుకున్న తర్వాత నా యొక్క వాక్కుతో నా జీవితంలో నేను ఎంతో గొప్ప గొప్ప సృష్టి నేను చేసుకున్నాను. ఒకప్పుడు 7th క్లాస్ లో ఫెయిల్ అయినటువంటి ఇదే ఆనంద్ ఈ రోజు PSSM మీడియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అండ్ CFO గా నేను ఉన్నాను. నా MBA కంప్లీట్ చేసి ఎలాంటి హీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తినైనా ఒక గొప్ప స్థితికి తీసుకెళ్తాది మన యొక్క వాక్కు. అంత పవర్ఫుల్. మనం మాట్లాడే మాట మంత్రం అవుతుంది. ఎప్పుడు? ఈ 4 పాయింట్స్ కలిగి ఉన్నప్పుడు. కత్తి 2 వైపులా పదునుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలానే మన మాట కూడా అంతే పవర్. 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇదే మాటను ఉపయోగించి గాంధీజీ ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ జర్మనీలో హిట్లర్ ఇదే మాట ఉపయోగించి ఊచకోత గోయించారు. 2వ ప్రపంచ యుద్ధం నడిపించాడు ఆయన. మాట అన్నది అంత శక్తివంతమైంది. నువ్వు మాట్లాడే మాట నీ జీవితాన్ని శాసిస్తుంది. నీ జీవితం బాగుందన్న నీ మాటే, నీ జీవితం నాశనమైందన్న నీ మాటే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ప్రతి మాట పట్ల మనం ఎరుగుతూ ఉన్నామా లేదా అని. మీకు ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టోల్టెక్స్ 4 ఒప్పందాలు. ఆ పుస్తకంలో వాక్కు గురించి చెప్తూ ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు ఆథర్. ఒక తల్లి తను బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తుంది. తన కూతురు అంటే ఆ తల్లికి చాలా చాలా ఇష్టం. శక్తి లేకుండా అలా రెస్ట్ తీసుకుంటుంటే ఆ తల్లి తన కూతురు పాట పాడుతూ ఉంటుంది. ఆ పాట ఈ తల్లికి చాలా ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటుంది. కానీ చిన్న అమ్మాయికి తెలియదు తన తల్లికి ఈ పాట ఇరిటేషన్ కలిగిస్తోందని. కొంచెం పెద్దగా పాడడం మొదలు పెడుతుంది. ఆ తల్లికి ఇంకా ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇంకొంచెం పెద్దగా పాడుతుంది, ఇంకా ఇరిటేషన్ కలుగుతూ ఉంటుంది. బాగా గొంతెత్తి పెద్దగా పాడుతూ ఉంటుంది. ఆ తల్లికి ఆ ఇరిటేషన్ ఎక్కువైపోయి తలనొప్పి వచ్చి ఒక్కసారిగా గట్టిగా ఆ చిన్న పాప మీద ఆపవే నీ కాకి గోల. ఒక్కటే స్టేట్మెంట్, ఆపవే నీ కాకి గోల. ఆ ఒక్క స్టేట్మెంట్ ఆ అమ్మాయి రిసీవ్ చేసుకుంది. చెప్పింది ఎవరు? తన తల్లి. తల్లి అంటేనే విశ్వాసం, నమ్మకం అచంచలంగా ఉంటుంది. నా తల్లి చెప్పిందంటే అది నిజమే కదా. ఆ అమ్మాయి నమ్మేసింది. తన జీవితంలో చచ్చే వరకు ఇంకెప్పుడు ఆ అమ్మాయి నోరు ఇప్పలేదు, ఏ పాట పాడలేదు తన జీవితంలో. అంటే మనం మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వ్యక్తి మీద అంత ప్రభావాన్ని చూపిస్తాయి. ఏదో మాట్లాడాం కదా అని ఎప్పుడు మాట్లాడకూడదు. నువ్వు క్యాజువల్గా మాట్లాడినా, సీరియస్గా మాట్లాడినా, నువ్వు ఎలా మాట్లాడినా నీ మాట చాలా చాలా ఇంపార్టెంట్. సో మన మాట పట్ల చాలా ఎరుకతో ఉండాలి. థ్యాంక్ యూ.